జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. ఫోన్ల కొనుగోలులో అవినీతి అబద్ధం, కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీస్, క్షమాపణ చెప్పాలని డిమాండ్. పోచారం ఫోన్ చేయలేదు, కాల్ చేస్తే ఖచ్చితంగా మాట్లాడతా, మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్షన్. రైతు సమస్యలు పట్టవా, కమిషన్ల కోసమే సమీక్షల, దళారులు రాజ్యమేలుతున్నారన్న హరీష్ రావు. రాష్ట్రపతిని కలిసిన లోకేష్, ఎన్డీఏ ఎంపీలు. అమరావతి బిల్లుపై రాష్ట్రపతికి కృతజ్ఞతలు, రైతుల్ని ముర్ము ప్రశంసించారన్న ఎంపీ కలిశెట్టి. మైనింగ్ సెక్టార్ లో సంస్కరణలు తీసుకొస్తున్నాం, క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యత పెరిగింది, పలు దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నామన్న కిషన్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు తొందరపడద్దు, విలీనం యూనియన్ వ్యవహారంపై కమిటీ, నివేదిక రాగానే నిర్ణయమన్న పొన్నం. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి, నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, సభను ఉన్నతంగా నడిపారని కితాబు. అమరావతి ఆసుపత్రి సిబ్బంది నిరసన, 6 నెలల జీతాలివ్వాలని డిమాండ్, కుటుంబ పోషణ భారమైందని ఆవేదన. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హై డ్రామా, న్యాయవాది సుబ్బారావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష, 27% ఆల్కహాల్ రీడింగ్ నమోదు. నూజువీడు IIITలో కలకలం, విద్యార్థులకు లెక్చరర్ల ప్రేమలేఖలు, విచారణకు ఆదేశించిన డైరెక్టర్. ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ కు బెదిరింపులు, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన మధుసూదన్ రెడ్డి. భర్త వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య, విజయారెడ్డి తల్లి సోదరుడి ఆరోపణలు, సురేందర్ రెడ్డి అనుమానించేవాడని ఆవేదన. మూసీ కాల్వలో కారు పల్టీ, ప్రమాదంలో పలువురికి గాయాలు, హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘటన. వరంగల్ జిల్లా కోర్టుకి మళ్లీ బాంబు బెదిరింపులు, తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్, నెల రోజుల్లో 4 సార్లు బెదిరింపులు. గమ్మెట గ్రామంలో చేవెళ్ల చెత్త, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, డంప్ యార్డ్ పై కలెక్టర్ కి వినతి పత్రం. టీటీడీకి కోటి విరాళం, చెక్కు అందజేసిన హైదరాబాద్ వర్మ స్టీల్స్, శ్రీవారి అనుబంధ ట్రస్ట్లకు నిధుల వినియోగం. సింహాచలం చందనోత్సవం టికెట్లు ఆఫ్లైన్ లో విక్రయాలు, ఎంపిక చేసిన బ్యాంకుల్లో అమ్మకాలు. మహిళా సాధికారతకు కృషి, కొత్త చరిత్ర లిఖించబోతున్నాం, 21వ శతాబ్దం మహిళలదే అన్న ప్రధాని మోదీ. పోలింగ్ వేళ బయోమెట్రిక్ మస్ట్, దొంగ ఓట్ల నివారణకు అవసరమన్న పిటిషనర్, కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు. ఆకట్టుకుంటోన్న విజయ్ ఎన్నికల ప్రచారం, కన్యాకుమారిలో సైకిల్ మీద విజయ్ క్యాంపెయిన్, డీఎంకే పాలనపై తీవ్ర విమర్శలు. ఆశా భోస్లేకు కడసారి నివాళులు, తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు, మరి కాసేపట్లో అంత్యక్రియలు. అయోధ్యలోని 18 ఉపమందిరాల్లో దర్శనాలు, ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న సప్తమండపం, దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు.